హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు నిర్జల ఏకాదశి, అంటే జూన్ 18న నిర్జల ఏకాదశి. అసలు ఈ నిర్జల ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటాం. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. చాలామంది ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు. నెలలో 2 ఏకాదశులు వస్తాయి. మనందరికీ తెలుసు, ఒకటి శుక్లపక్షం అని, మరొకటి కృష్ణపక్షం అనేసి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఇది మే 31న వస్తుంది. నిర్జల ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు తొలగిపోతాయి అని నమ్ముతారు. ఏడాదికి మొత్తము 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో నిర్జల ఏకాదశి అత్యంత ముఖ్యమైనదిగాను అతీతమైనదిగాను పరిగణించబడుతుంది. అసలు ఈ నిర్జల ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మహర్షి వేదవ్యాస ప్రకారము భీమసేనుడు ఉపవాసం చేసినందున దీనిని భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశికి ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు త్రాగకూడదనే ఆచారం ఉన్నందున దీనిని నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణువుని పూజించాలి. ఈ వ్రతం వల్ల ఆయురారోగ్యాలు, మోక్షం లభిస్తాయనేసి నమ్ముతారు. నిర్జల ఏకాదశి వ్రత పూజ విధానం ఎలా ఉంటుందంటే, సంవత్సరంలో అన్ని ఏకాదశికి ఉపవాసం ఉండలేని భక్తులు నిర్జల ఏకాదశి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల సకల ఏకాదశికి దొరికినంత సమానమైన పుణ్యం అనేది లభిస్తుంది. మొదటిది, ఈ ఉపవాసం యొక్క ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు మరియు ఆహారం తినకూడదు. ఏకాదశి రోజున ముందుగా తెల్లవారుజామున స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఆ తర్వాత దేవుని పూజించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా జపిస్తారు. ఈరోజు భక్తితో కథలు వినాలి మరియు భక్తి పాటలు కూడా పాడతారు. ఈరోజు ఉపవాసం ఉన్న వ్యక్తి కలశంని నీటితో నింపి తెల్లటి గుడ్డతో కప్పి దానిపై చక్కెరను ఉంచి కొంత డబ్బుతో బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ ఉపవాసం యొక్క ఆచారం, దానం, పుణ్యం మొదలైనవి చేయడం ద్వారా ఉపవాసం పూర్తవుతుంది. మతపరమైన ప్రాముఖ్యత ప్రకారం ఈ ఉపవాసము దీర్ఘాయువు, మంచి ఆరోగ్యము మరియు అన్ని పాపాలను నశింపచేస్తుందనేసి మనకు పురాణాలు వివరిస్తుంది. నిర్జల ఏకాదశి వ్రత కథ. పురాణాల ప్రకారం మహాభారతంలో శక్తివంతమైన యోధుడు భీముడు కూడా ఈ ఉపవాసాన్ని పాటించాడు. నిజానికి 10,000 ఏనుగుల బలం ఉన్న భీముడికి చాలా ఆకలి ఉండేది. తన ఆకలిని అస్సలు తట్టుకోలేకపోయాడు. ఉపవాసం వల్ల మోక్షం లభిస్తుందని భీముడికి తెలుసు, కానీ భీముడు అంత ఉపవాసం పాటించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు శ్రీకృష్ణుని ఆదేశానుసారం భీముడు ఏకైక నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు. ఆకలికి తట్టుకోలేక సాయంత్రం స్పృహ తగ్గి పడిపోయాడు. ఈ ఏకాదశి నాడు భీముడు ఉపవాసం పాటించాడు కాబట్టి దీనిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున నీరు లేకుండా ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్య ఫలితాలు లభిస్తాయని కూడా చెప్తారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వలన ధర్మం, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యం, సంతోషకరమైన జీవితాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం చేయటం వల్ల పాపాలు నశించి మనసు పవిత్రంగా మారుతుందని కూడా నమ్ముతారు. ఈ ఏకాదశి త్యాగం, తపస్సు అతిపెద్దది ఏకాదశిగా పరిగణించబడుతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. సో ఈరోజు నిర్జల ఏకాదశి మనకు నిన్న వచ్చింది, ఈరోజు కూడా ఉంటుంది. సో నిన్న స్టార్ట్ అయిపోయి ఈరోజు మార్నింగ్కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే నిర్జల ఏకాదశి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.